హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మళ్ళీ మీకు ఒక పాతకాలం వంట పులిపొంగనాలు చూపిస్తానండి. ఇది కొంచెం పిండి పులిసినప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పులిపొంగనాలు మా అమ్మ చేసేవాళ్ళండి. ఇది ఈరోజు చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఇడ్లీకి కానీ దోశకు కానీ వాడుకునే పిండే తీసుకోవాలండి. ఆ పిండి ఆల్రెడీ ఉప్పు సోడా వేసి కలిపిన పిండి అండి. దోశ పిండి తీసుకుంటున్నాను నేను. ఒక 4 గరిటెలు తీసుకున్నాను. ఇలా స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ ఒకటి పెట్టుకొని మనం అంతలోపు ఆనియన్స్, మనం తీసుకునే పిండిని బట్టి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఒక స్పూన్ నూనె వేసి పాన్లో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మనం పిండిని బట్టి తీసుకోవాలి. ఎక్కువ పిండి అయితే ఎక్కువ ఆనియన్స్ తీసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక పండు మిర్చి తీసుకున్నానండి నేను. చక్కగా కలర్ వచ్చింది, ఆ పండు మిర్చి వేసాను. పచ్చిమిరపకాయల కన్నా కొంచెం కలర్ వచ్చిన మిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ వంటల్లో అయినా. ఇలా అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని, చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని పిండిలోకి తీసుకోవాలండి. పులిపొంగనాలు మనము ఫ్రెష్ పిండితో వేసేదానికన్నా కొద్దిగా పులిసిన తర్వాత, అంటే పిండి చివరకు వస్తుంది అన్నప్పుడు ఇలా పులిపొంగనాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ ఆనియన్స్ అవి ఫ్రై అయినవన్నీ తీసి పిండిలో వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు సోడా వేసిన పిండి అండి, ఎందుకంటే దోశకి వాడుకుంటూ ఉండే పిండి కాబట్టి నేను మళ్ళీ వేయలేదు. పిండిలోనే ఆల్రెడీ వేసేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. లేదు, మీరు ఫ్రెష్ పిండి తీసుకుంటే మీరు ఉప్పు సోడా కలుపుకోవాలి. ఇలా పిండిలో ఆనియన్స్ అన్నీ వేసి చక్కగా కలుపుకున్న తర్వాత పులిపొంగనాలు ప్లేట్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఇలా పులిపొంగనాలు వేసుకునే పాన్ పెట్టుకునేసి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆ పులిపొంగనాలు వేసుకునే హోల్స్లో కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని, ఆయిల్ అలాగే వేసుకోండి, స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం పిండి వేసినప్పుడు అదే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు చక్కగా నూనె కాగిన తర్వాత పులిపొంగనాలన్నీ అందులో వేసేసుకోవడమే. ఒక 75-80% ఫిల్ చేయండి. ఆ తర్వాత అది కొంచెం పైకి ఉడికినప్పుడు వచ్చేస్తుంది. కొద్దిగా వేసుకొని అన్నీ అలా వేసేసుకోండి. చక్కగా పులిపొంగనాలు చేసి పిల్లలకి ఇస్తే హ్యాపీగా తింటారు కదండి. సరదాగా ఉంటాయి, వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. అన్నీ వేసుకున్నాక ఇలా మూత పెట్టి 1 నిమిషం హైలో పెట్టి ఉడికించుకొని మూత తీసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అన్నిటి మీద కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేశాను నేను, సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఇప్పుడు మళ్ళీ అన్నీ తిప్పేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయినాయి చూడండి. అన్నీ తిప్పేసుకున్నాక ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఉడికించుకున్నాక చూద్దామండి. ఇలా అన్నీ టర్న్ చేసుకోవాలండి. చక్కగా మంచి కలర్ వేగిపోతాయి. అలా వేగిన తర్వాత అన్నీ తీసుకుని చక్కగా ఏ పచ్చడితోనో, కొబ్బరి పచ్చడి కానీ లేదా పల్లీల పచ్చడితో తింటే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది, లేదు ఉదయాన్నే టిఫిన్గా కూడా తినొచ్చండి. ఇలాగే పాతకాలం వంటలు అవి చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మళ్ళీ పాతకాలం వంటలు, అలాగే అన్ని రకాల వంటలు పెడుతూ ఉంటాను. నేను చేసే వంటలే పెడతానండి. ఇలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ కలిసేదాకా సెలవు, బాయ్.